హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా 2 రకాల రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చే నెల 12వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో విద్యార్థులకు సంబంధించి 22 లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లేవని వెంటనే వారి యొక్క ఆధార్ వివరాలు అప్డేట్ అనేది చేసుకునే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాలలో పోస్టల్ శాఖ ద్వారా ప్రత్యేక క్యాంపులు అనేది ఏర్పాటు అనేది చేసి బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ అనేది చేయడంతో పాటు కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు అనేది చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 22 లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు వివరాలు ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయవలసి ఉండగా ఇందులో విద్యార్థులకు సంబంధించిన తల్లులకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలకు సంబంధించి వెంటనే వారందరికీ సంబంధించిన వివరాలను అప్డేట్ అనేది చేసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక నిమిషం పాటు ఈ యొక్క వీడియోని ఇక్కడి నుంచి అయితే చూడండి. ఎవరైతే స్కిప్ చేయొద్దు. ఈ యొక్క బటర్ఫ్లై మిక్సీ అనేది టోటల్ గా 5,000 రూపాయలు విలువ చేసేది మనకు 714 రూపాయలకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ అనేది 250 రూపాయలది మనకు ఈ వ్యక్తి చూసుకున్నట్లయితే టోటల్ కొట్టి 2, 3, 4, 5, 6, 7 బుక్ చేసుకోవడం జరిగింది. అంటే 220 రూపాయలకి 7 అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క బజాజ్ మిక్సీ కూడా 700 రూపాయలకి రావడం జరిగింది. ఇక్కడ బటర్ఫ్లై మిక్సీ అనేది మరి అంటే మనకు 5,000 రూపాయలు వాల్యూ చేసేది 700 రూపాయలకి రావడం జరిగింది. చూడండి, ఈ వ్యక్తి కూడా లైఫ్ లాంగ్ మిక్సీ అనేది 700 రూపాయలకి బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి 700 రూపాయలకి 2 అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఏకంగా బటర్ఫ్లై మిక్సీలు అనేది 5 బుక్ చేసుకోవడం జరిగింది. ఇతను ఇండక్షన్ స్టవ్ అనేది 1 బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఇతను కూడా బటర్ఫ్లై మిక్సీ అలాగే ఈ యొక్క వస్తువు కూడా చూడండి టోటల్ గా 966 రూపాయలకే బుక్ చేసుకోవడం జరిగింది. మాస్టర్ చెఫ్ కు సంబంధించిన ఈ యొక్క కాఫీ మేకర్ అనేది అలాగే ఇండక్షన్ స్టవ్ అనేది 200 రూపాయలకి రావడం జరిగింది. ఇక్కడ మిక్సీలు చూడండి ఎంతమంది ఎన్నైతే బుక్ చేసుకున్నారు. వీటన్నిటికీ సంబంధించిన లింకులు అనేది నిన్న మధ్యాహ్నం 1:46 నేనైతే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి బటర్ఫ్లై స్మార్ట్ మిక్సీ అనేది గ్రైండర్ అనేది మనకు 7,990 రూపాయలు విలువ చేసేది 729 రూపాయలకి రావడం జరిగింది. అలాగే లైఫ్ లాంగ్ మిక్సీ పవర్ బ్యాకప్ అనేది మనకు టోటల్ గా 3,000 రూపాయలది 290 రూపాయలకి రావడం జరిగింది. ఈ యొక్క మిక్సీ అనేది మనకు 1,247 రూపాయలకి అలాగే ఇది కూడా 209 రూపాయలకి రావడం జరిగింది. ఇది ఒక జ్యూసర్ కూడా మనకు 729 రూపాయలకి. అలా చూసుకున్నట్లయితే చాలా మంది పిజిఎన్ కి సంబంధించి 10, 15 కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా 229 రూపాయలకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మేకర్ కూడా మనకు 9,000 రూపాయలు విలువ చేసేది 2,490 రూపాయలకి రావడం జరిగింది. అయితే ఈ ఆఫర్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా ఈ విధంగా అతి తక్కువ ధరకి బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే అంటే టెలిగ్రామ్ యాప్ అనేది వేసుకొని ఇందులో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ప్రతి రోజు 1 కాదు 2 కాదు ఇటువంటి ఆఫర్స్ అనేది నేనైతే ప్రతి రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను. చాలా మంది అయితే బుక్ చేసుకుంటున్నారు. 1 కాదు ఇక్కడ చూడండి ఈ యొక్క డ్రెస్సులు అనేది మనకు 190 రూపాయలకి మరికొన్ని అయితే 1 రూపాయికి 2 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి ఆఫర్స్ అనేది మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీకు నచ్చినట్లయితే కొనండి. అది కూడా తక్కువ ధరకే. మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క షూ అనేది 5,000 రూపాయలది 1,000 రూపాయలకి అలాగే ఈ షూ చూసుకున్నట్లయితే 12,000 రూపాయలు విలువ చేసే ఈ యొక్క షూ అనేది 1,099 రూపాయలకి రావడం జరిగింది. ఈ యొక్క పూమా షూ అనేది 3,700 రూపాయలది 4,000 రూపాయలు కూడా 1,000 రూపాయలకి రావడం జరిగింది. ఈ షూ కూడా 10,000 రూపాయలది 1,379 రూపాయలకి రావడం జరిగింది. ఇటువంటి ఆఫర్స్ అనేది ప్రతి రోజు నేనైతే పోస్ట్ చేస్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు. దయచేసి ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను ఫాలో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు కనుక ఇప్పటికే ఫాలో అనేది అవుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ అనేది మీరైతే చేయండి. మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థులు అందరికీ సంబంధించి ఆధార్ కార్డుల వివరాలు అనేది సక్రమంగా ఉండాలని అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సక్రమంగా ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇందులో మొదటిది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1 కాదు 2 కాదు 22 లక్షల మందికి సంబంధించిన వివరాలకు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఆధార్ సెంటర్ లో గానీ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా ఎక్కడైతే ఈ యొక్క బయోమెట్రిక్ క్యాంపులు అనేది నిర్వహిస్తున్నారో
అక్కడికి వెళ్లి మీ యొక్క బయోమెట్రిక్ అలాగే ఐరిస్ విధానం ద్వారా మీ యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకోవాలని, ఫోటోతో పాటు వేలిముద్రలు, 2 కనుపాపలు అంటే 2 కళ్ళు అనేది ఫోటో అనేది తప్పనిసరిగా తీపించుకోవాలని, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. 5 సంవత్సరాల లోపల పిల్లలకు కనుక అయితే బాల ఆధార్ అనేది ఇస్తారు కాబట్టి ప్రస్తుతం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల పిల్లలు అందరికీ సంబంధించి తప్పనిసరిగా ఒకసారి వారి యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేశారు. అలాగే 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపల కానీ లేదా 15 సంవత్సరాల లోపల విద్యార్థులు అందరికీ సంబంధించి కూడా మరొకసారి వారి యొక్క వివరాలు అన్ని అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే సక్రమంగా వారి యొక్క వివరాలు అప్డేట్ అనేది అవుతాయని ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి సంబంధించిన వివరాలకు అంటే పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. పిల్లల యొక్క వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలు అనేది అవుతాయని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఎక్కడైతే ఈ యొక్క ఆధార్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. ఇది పిల్లలకు సంబంధించి అంటే 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే 22 లక్షల మంది ఉన్నారో వారికి సంబంధించి, అలాగే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ సంబంధించి కూడా సచివాలయాలలో పోస్టల్ శాఖ ప్రత్యేక క్యాంపులు అనేది నిర్వహించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు అంటే బ్యాంక్ ఖాతా వివరాలను తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేపించే విధంగా అంటే బ్యాంక్ అకౌంట్ కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క ఎన్పిసి అనేది అనుసంధానం కనుక చేసినట్లయితే వారికి రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదని పోస్టల్ శాఖకు సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకవేళ వారికి సంబంధించి బ్యాంక్ ఖాతాలు కనుక లేకపోయినట్లయితే వెంటనే వారి యొక్క ఆధార్ కార్డుకు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు ఏదైనా సరే పోస్టల్ శాఖ కనుక సంప్రదించినట్లయితే లేదా మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పోస్టల్ శాఖ ప్రత్యేక క్యాంపులు కనుక నిర్వహించినట్లయితే అక్కడికి వెళ్ళినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ తో ఎన్పిసి అనేది చేసి మీకు డీబీటీ అనేది యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది రెండో అప్డేట్. ఇకపోతే మూడో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే ఒకసారి అయితే ఏపీ ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. 64,81,000 మందికి సంబంధించి ఎన్పిసికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది సరిగా ఇన్యాక్టివ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నట్లయితే అందులో 18 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లకు ఇన్యాక్టివ్ అనేది ఎంతమందికి ఉన్నట్లయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 3,31,11,552 మందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ లో ఎంత మందికి ఉంది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే 64,81,000 మందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లు సరిగా లింక్ అనేది కాలేదని అయితే గుర్తించడం జరిగింది. వీరందరూ తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది తప్పనిసరిగా చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వీరందరికీ సంబంధించి సచివాలయాల్లో ఇప్పటికీ కొన్ని ఆప్షన్లు అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్పిసి అనేది ఎవరికైతే ఇన్యాక్టివ్ ఉందో వారికి సంబంధించిన వివరాలు ఆల్రెడీ గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారుల లాగిన్ లోకి అయితే రావడం జరిగింది. వారికి ఇప్పటి వరకు అకౌంట్ కనుక లేకపోయినట్లయితే కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఆధార్ నంబర్ తో ఎన్పిసి అనేది అయితే చేస్తారు. అలాగే వారికి సంబంధించి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే వారికి వెంటనే ఎన్పిసి అనేది చేసుకోమని అయితే తెలియజేస్తారు. ఒకవేళ ఈ యొక్క లబ్ధిదారుడు కనుక మరణించినట్లయితే బెనిఫిషియరీ చనిపోయినట్లు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లు సక్రమంగా లింక్ అనేది అవడంతో పాటు ఎవరైతే 5 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్లతో వారికి సంబంధించిన ఆధార్ లో అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా కానీ లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా సరే మీ సేవా కేంద్రాలు కనుక ఉన్నాయి అంటే ఆధార్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కనుక వెళ్ళినట్లయితే వెంటనే మీ యొక్క పిల్లలకు సంబంధించి వేలిముద్రలు అప్డేట్ అనేది చేస్తారు. అలాగే అలాగే 2 కళ్ళు అనేది అప్డేట్ అనేది చేస్తారు. అంటే ఫోటోలు అనేది అయితే మార్చడం జరుగుతుంది. అలాగే మీ యొక్క విద్యార్థికి సంబంధించిన ఫోటో కూడా అప్డేట్ అయితే చేస్తారు. ప్రస్తుతం విద్యార్థికి సంబంధించి 5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపల విద్యార్థులకు అంటే పిల్లలకు ఒక ఫోటో అనేది ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలకు కానీ లేదా 7 సంవత్సరాల లోపల పిల్లలకు ఒక ఫోటో అనేది ఉంటుంది. 15 నుంచి 19 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల లోపల ఒక ఫోటో అనేది విద్యార్థులకు ఉంటుంది అంటే పిల్లలకు ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల ఒక ఫోటో అనేది అప్డేట్ చేస్తారు. అలాగే 35 సంవత్సరాల నుంచి పైబడిన వారందరికీ ఒకసారి ఫోటో అనేది అయితే అప్డేట్ చేస్తారు. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారి యొక్క ఫోటోలు అనేది అప్డేట్ అయితే చేస్తారు. ఇకపోతే ముఖ్యంగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వారి యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేయకపోవడంతో ఆధార్ కార్డులో ఉన్న ఫోటోలకు ప్రస్తుతం వారు ఉన్న ఫోటోలకు ఎటువంటి మ్యాచింగ్ అనేది కాకపోవడంతో చాలా మంది ఈ యొక్క పథకాలకు సంబంధించి
ప్రాబ్లం అనేది ఫేస్ అనేది చేస్తున్నారని, వారికి సంబంధించి ప్రస్తుతం వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వారికి సంబంధించిన ఫోటో అంటే వారికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అనేది అమలు అనేది చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన ఫోటో అనేది తీసిన వెంటనే స్కాన్ అనేది తీసుకొని ఆటోమేటిక్ గా లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోటో అనేది అయితే తీయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనకు ఈ కేవైసీ చేసే సమయంలో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. మనకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి మీరు పాత డేటానే గనక ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న ఫోటోను ఈజీగా ఐడెంటిఫై అనేది చేయలేకపోవడంతో చాలా మందికి సంబంధించి ఈకేవైసీ అయితే పట్టడం లేదు. ఎప్పటికప్పుడు మీ యొక్క ఫోటో అలాగే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది చేసుకుంటున్నట్లయితే మీ యొక్క ఫోటో అనేది ఆన్లైన్ అంటే ఆధార్కి సంబంధించిన డేటాబేస్ లో అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈకేవైసీ కనుక చేయవలసి వచ్చినట్లయితే మీకు ఈకేవైసీ చేసే సమయంలో లేటెస్ట్ ఫోటో అనేది మీరు ఆల్రెడీ అప్డేట్ అనేది అయి ఉంటుంది. కాబట్టి ఈజీగా మిమ్మల్ని గుర్తించి మీకు సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. కొంతమంది వారు ఎప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు వారి యొక్క ఫోటోలు అనేది అలాగే ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు ప్రస్తుతం వారు ఉన్న ఫేస్ కి సంబంధించి ఎటువంటి మ్యాచింగ్ అనేది కాదు. కాబట్టి ఈ ప్రాసెస్ లో కొంతమేర వారందరికీ సంబంధించి ఈకేవైసీ అనేది పడకపోవచ్చు. అందుకని ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించి ఎప్పటికప్పుడు వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ లో కావచ్చు ఇతర ప్రాబ్లమ్స్ అనేది ఎటువంటివి లేకుండా వారందరికీ ప్రభుత్వ పథకాల విషయంలో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా అందుతాయని ఏపీ ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో మనకు త్వరలో అమలు చేయబోతున్న తల్లికి వందన పథకానికి సంబంధించి ముందు జాగ్రత్తల భాగంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది విద్యార్థులకు అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. మనకు వచ్చే నెల 12వ తేదీన యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రారంభించిన వెంటనే విద్యార్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. స్కూల్ ఓపెన్ చేయడానికన్నా ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది.